14 ఏళ్ల తెలంగాణ ఉద్యమం, 10 ఏళ్లు అధికారంలో, ప్రస్తుతం ప్రధాన ప్రతిపక్ష పాత్ర. 24 ఏళ్ల ప్రస్థానంలో బీఆర్ఎస్ పార్టీ పోషించిన పాత్రలు ఇవి. తెలంగాణ రాష్ట్ర సాధన లక్ష్యంగా కేసీఆర్ స్థాపించిన అప్పటి టీఆర్ఎస్ ప్రస్తుత బీఆర్ఎస్ 25వ వసంతంలోకి అడుగుపెడుతోంది. ఈ నేపథ్యంలో వరంగల్ వేదికగా ఆదివారం భారీ బహిరంగ సభకు రెడీ అవుతోంది. మరోవైపు 16 నెలలుగా ఫామ్ హౌస్కే పరిమితమైన కేసీఆర్ సభలో ఏం ప్రసంగించబోతున్నారు అనే దానిపై ఆసక్తి నెలకొంది. ఇరవై 24 వసంతాన్ని పూర్తి చేసుకున్న గులాబీ పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకలకు సిద్ధమవుతోంది. ఈ 24 ఏళ్ల పార్టీ ప్రస్థానంలో గెలుపు, ఓటములు, పోరాటాలు ఎన్నో రుచి చూసింది. 2001 ఏప్రిల్ 27న కల్వకుంట్ల చంద్రశేఖరరావు టీఆర్ఎస్ పార్టీని స్థాపించారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా సింగిల్ పాయింట్ ఎజెండాతో పార్టీని ఏర్పాటు చేస్తున్నట్లు అప్పట్లో కేసీఆర్ ప్రకటించారు. కేసీఆర్ స్థాపించిన టీఆర్ఎస్ ప్రస్తుత బీఆర్ఎస్ పార్టీ ఈ ఆదివారంతో 24 ఏళ్లు పూర్తి చేసుకుని 25వ వసంతంలోకి అడుగు పెడుతోంది. దీంతో సిల్వర్ జూబ్లీ పేరుతో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు నిర్వహించనుంది. పార్టీ 25వ వసంతంలోకి అడుగు పెడుతున్న క్రమంలో ఈ ఏడాది పొడవునా పలు రకాల కార్యక్రమాలు నిర్వహించాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. ఏప్రిల్ 27న పార్టీ వ్యవస్థాపక దినోత్సవం కావడంతో వరంగల్ సమీపంలోని ఎలకతుర్తిలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. ఈ సభను మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఈ నేపథ్యంలో సొంత పార్టీ నేతలతో ఉమ్మడి జిల్లాల వారీగా ఫామ్ హౌస్ లో కేసీఆర్ సమావేశాలు నిర్వహించారు. వరంగల్ సభ చరిత్రలో నిలిచిపోయేలా విజయవంతం చేయాలని పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. మరోవైపు లక్షల మందితో బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించారు. ఈ క్రమంలో జన సమీకరణపై బీఆర్ఎస్ నాయకత్వం స్పెషల్ ఫోకస్ పెట్టింది. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి సభకు జనాలు వచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లాతో పాటు పక్కనే ఉన్న కరీంనగర్, సిద్దిపేట, మెదక్ జిల్లాల నుంచి జన సమీకరణపై బీఆర్ఎస్ స్పెషల్ ఫోకస్ పెట్టింది. తెలంగాణలోని అన్ని జిల్లాలు, నియోజకవర్గాల నుంచి జనాల తరలింపుపై ప్రత్యేక ఫోకస్ పెట్టారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి బీఆర్ఎస్ శ్రేణులు ముందుగానే వరంగల్ సభకు బయలుదేరారు. ఎడ్ల బండ్లపై కొందరు, పాదయాత్రగా, ర్యాలీగా మరికొందరు వరంగల్ చేరుకుంటున్నారు. ఇవన్నీ ఒక ఎత్తైతే బహిరంగ సభలో మాజీ సీఎం కేసీఆర్ ఏం మాట్లాడబోతున్నారనేది రాజకీయంగా ఆసక్తిగా మారింది. 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి, గతేడాది జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఘోర ఫలితాల తర్వాత కేసీఆర్ పూర్తిగా ఫామ్ హౌస్ గే పరిమితమయ్యారు. లోక్సభ ఎన్నికల కంటే ముందు నల్లగొండ జిల్లాలో రైతు సమస్యలపై కేసీఆర్ సభ నిర్వహించారు. ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా కేసీఆర్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం నిర్వహించారు. తర్వాత కేసీఆర్ పూర్తిగా ఫామ్ హౌస్ గే పరిమితమయ్యారు. రాష్ట్రంలో జరుగుతున్న ఏ పరిణామాలపై కూడా కేసీఆర్ పెదవి విప్పలేదు. ఇలాంటి పరిస్థితుల్లో కేసీఆర్ ఏం మాట్లాడనున్నారు అన్నది ఆసక్తిగా మారింది. మరోవైపు బీఆర్ఎస్ ని కాదని కాంగ్రెస్ కు అధికారం ఇచ్చిన ప్రజలపై కేసీఆర్ కోపంగా ఉన్నారన్న చర్చ నడుస్తోందట. కత్తి వేరొకరికిచ్చి యుద్ధం తనను చేయమంటే ఎలా అంటూ కేసీఆర్ 1-2 సందర్భాల్లో మాట్లాడడం చర్చనీయాంశంగా మారింది. ప్రజల సమస్యలపై పోరాటం చేయాల్సిన ప్రధాన ప్రతిపక్ష నేత ప్రజలపై అలగడం సరైంది కాదనేది రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఇక అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకపోవడం, ప్రజా సమస్యలపై మాట్లాడకపోవడం కూడా కేసీఆర్ కు ప్రతికూలంగా మారాయి. ఈ నేపథ్యంలో తనపై వస్తున్న విమర్శలకు వరంగల్ సభలో కేసీఆర్ సమాధానమిస్తారని బీఆర్ఎస్ వర్గాలు అంటున్నాయి. ఇందులో భాగంగా ఫామ్ హౌస్ లోనే ఉన్న కేసీఆర్ వరంగల్ సభ కోసం తన ప్రసంగాన్ని రెడీ చేసుకుంటున్నారు. తెలంగాణపై పూర్తి అవగాహన ఉన్న కేసీఆర్ వరంగల్ సభ ద్వారా భవిష్యత్తు కార్యాచరణను ప్రకటించనున్నారు. ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి తమ ప్రభుత్వానికి సలహాలు, సూచనలు ఇవ్వాలని సీఎం రేవంత్ పదే కోరుతున్నారు. అయినప్పటికీ కేసీఆర్ స్పందించలేదు. కేసీఆర్ టార్గెట్ గా సీఎం రేవంత్ చేసే విమర్శలకు కేటీఆర్, హరీష్ రావు, కవితలు కౌంటర్ ఇస్తున్నారు. ఇంకోవైపు స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు మున్సిపాలిటీ ఎన్నికలు తరుముకొస్తున్నాయి. 10 ఏళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ తాజాగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండడం ఆ పార్టీ బలహీనతను తెలియజేస్తోంది. ఈ క్రమంలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలన, ప్రజా సమస్యలతో పాటు సొంత పార్టీ నేతలు, క్యాడర్ కు కేసీఆర్ ఏం చెప్పబోతున్నారనేది రాజకీయంగా ఆసక్తిగా మారింది. మొత్తంగా ఉద్యమాల గడ్డ వరంగల్ వేదికగా కేసీఆర్ నిర్వహిస్తున్న రజతోత్సవ సభ తెలంగాణ రాజకీయాల్ని మలుపు తిప్పబోతోందని బీఆర్ఎస్ నేతలు ఆశలు పెట్టుకున్నారు.